శ్రీమాత్రే నమః. కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో చూడండి. కళ్ళు చెట్టు మీద ఉన్న పండును చూశాయి. వెంటనే మనసులో ఆశ పుట్టింది. చూసిన కళ్ళు పండును తినలేవు కదా. అందుకే పండును కొయ్యడానికి చెట్టు దగ్గరికి కాళ్ళు వెళ్ళాయి. కాళ్ళు పండును కొయ్యలేవు కదా, కాబట్టి చేతులు పండును కోసాయి. కోసిన చేతులు పండును తినలేవు కదా, కాబట్టి నోరు తినేసింది. ఆ పండ్లు కడుపులోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు చూడండి, ఎవరు చూశారో వాళ్ళు వెళ్ళలేదు, ఎవరు వెళ్ళారో వాళ్ళు పండును తెంపలేదు, ఎవరు తెంపారో వాళ్ళు తినలేదు, ఎవరు తిన్నారో వాళ్ళు ఉంచుకోలేదు. ఎందుకంటే అది కడుపులోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే తోటమాలి చూశాడో అప్పుడు దెబ్బలు వీపు మీద పడ్డాయి. పాపం వీపు తప్పు ఏమీ లేదు, కానీ ఎప్పుడైతే దెబ్బలు వీపు మీద పడ్డాయో కళ్ళ నుంచి నీళ్లు వచ్చాయి. కళ్ళే కదా ముందు పండును చూసింది. దీనినే కర్మఫలం అంటారు.